హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కందతో వడలండి. చాలా సింపుల్గా అయిపోద్దండి. దీనికి ఎలాంటి పిండి కానీ పప్పు కానీ అవసరం లేదండి. చాలా ఈజీగా అయిపోతుంది. కంద తీసుకునండి, అది బాగా క్లీన్ చేసుకోవాలి. మట్టిలో పండుతుంది కదండి, ఇది చాలా దుమ్ముగా ఉంటుంది. మొత్తం అంతా క్లీన్ చేసుకుని పైన పిచ్చి అంతా తీసేసుకుని దాన్ని కడుక్కునండి. మళ్ళీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు అయితేనండి మిక్సీకి బాగా నలుగుతాయి కదండి, పెద్ద ముక్కలు అయితేనే సరిగా నలగవు కదా. ఇంకా చిన్న ముక్కలుగా కోసుకుని దాన్ని మళ్ళీ కడుక్కోవాలండి, ఎలాంటి ఇసుక లేకుండా ఉండటాని కోసం. మళ్ళీ ఇంకోసారి కడుక్కునండి, వాడేసుకుని నీళ్ళు వాడిపోయేలాగా దాన్ని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పిండిలాగా అయిపోయేలాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ పేస్ట్లోనే మనం పచ్చిమిర్చి చక్రాలుగా కోసండి, పచ్చిమిర్చి అల్లం ఏమో కచ్చాపిచ్చాగా దంచి అల్లం వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోద్దండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కంద తింటే చాలా మంచిది అంటారు కదండి. కరివేపాకు వేసుకోవాలండి, ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదనేసి కరివేపాకు ఒకటే వేసానండి, అంతే అండి. దాన్ని పేస్ట్లోని ఇవన్నీ కలుపుకున్న తర్వాత వడల్లో వేసుకుని మనం ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడం అండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చండి. మనం వాటర్ వేయకూడదండి, మెయిన్ ఇందులో అస్సలు వాటర్ వేయకూడదు. గట్టిగానే రుబ్బుకోవాలి, మిక్సీ పట్టుకున్నప్పుడు గట్టిగానే మిక్సీ పట్టుకోవాలండి. అంత టేస్ట్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో తెలియజేయండి. ఒకసారి చేస్తే అండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. మీరు కూడా టేస్ట్ చేస్తే పిల్లలు కూడా అమ్మ మళ్ళీ చెయ్యి అని అడుగుతారండి, అంత బాగుంటాయండి. దీంట్లో చట్నీ అయితే అండి మనకి అల్లం చట్నీ అయితేనే చాలా టేస్ట్గా బాగుంటుందండి కాంబినేషను. నేనైతే అల్లం చట్నీ వేసానండి, ఇంకా వేరే పల్లీ చట్నీ అయితే చేయలేదు. దీనికి అల్లం చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టిఫిన్కైనా వేసుకోవచ్చండి, లేకపోతే సాయంత్రం స్నాక్స్కైనా తీసుకోవచ్చు, బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా లాగవండి, చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్